చెప్పండి. కృపేమో, కృప అంటే మన కృప కాదు, కృపేమో విడిచిపెట్టేయమంటుంది. ఎన్ని పాపాలు చేసినా పర్లేదు వదిలేను. కానీ సత్యం అంటది అటు కుదరదు, వాడు చేసిన పాపానికి శిక్ష విధించాల్సిందే, నరకానికి తీసుకెళ్ళిపోవాల్సిందే అని అంటారు. మరి ఇప్పుడు కృప ప్రకారమేమో మానవుని క్షమించాలి దేవుడు, సత్యం ప్రకారమేమో మానవుని శిక్షించాలి. మరి ఇప్పుడు విడిచిపెట్టాలా, క్షమించాలా, శిక్షించాలా దేవుడు? ఇది దేవుని సన్నిధిలో ఇది భయంకరమైనటువంటి ఒక పోరాటం అన్నమాట. దేవుడు ఏం చేయాలి? దేవునికి 2 లక్షణాలు ఉన్నాయి. కృప చూపగలడు, శిక్షించగలడు. కృప చూపించి క్షమించాడు అనుకో, సత్యం ఊరుకోదు. పోనీ సత్యం ప్రకారం శిక్షించాలంటే కృప ఊరుకోదు. ఇప్పుడు మరి క్షమించాలా, శిక్షించాలా? ఎట్లా చేయాలి? 2 ఒకేసారి చేయడానికి కావాలి. కానీ బైబిల్ ఏమంటుందంటే కృపా సత్యములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి అని. ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, అందుకే దేవుడు కనుక మానవుణ్ణి తన సత్యం ప్రకారం శిక్షిస్తే మానవులు ఎవ్వరూ బ్రతకరు, అందరం చచ్చిపోతారు. కృప ప్రకారం కనుక విడిచిపెడితే దేవుడు అబద్ధికుడు అవుతాడు. అర్థమైందంటే దేవుడు అబద్ధికుడు అవుతాడు. ఎందుకని? మరి సత్యం ప్రకారం జీవించట్లేదు కదా, దేవుడు సంపూర్ణుడుగా. కాబట్టి ఒక విధంగా చూస్తే మానవులు ఎవరు మిగిలరు, మరో విధంగా చూస్తే దేవుడు సంపూర్ణుడుగా. ఇప్పుడు ఏం చేయాలి? అందుకే ఏం చేశాడంటే యేసు ప్రభు మనము అనుభవించాల్సినటువంటి శిక్షని ఏం చేశాడు? సత్యం ప్రకారము ఆయన శిక్షించబడ్డాడు, కృప ప్రకారం మనకు క్షమాపణ ఇచ్చాడు. ఆమేన్. అర్థమైంది మీకు అందరికీ? అంటే 2 నెరవేర్చబడాలి కదా. ముద్దు పెట్టుకోవాలంటే ఏం చేశాడు? ఇప్పుడు సత్యం ప్రకారము శిక్ష పొందాలి. అందుకని మానవుల పాపం అంతటిని, ఆ శిక్ష అంతటిని ఆయన మీద వేసుకున్నాడు. కృప ప్రకారం క్షమించాలి కాబట్టి ఆ క్షమాపణ మానవులకు ఇచ్చాడు. సో అది కృపాసత్యములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాడు. కాబట్టి మరి ఈ కృపను అర్థం చేసుకున్నవాడు, అర్థంగా చాలామంది కృపను అర్థం చేసుకున్నవాడు ఎలా ఉంటాడు? ఈ రోజుల్లో చాలామంది కృపను అర్థం చేసుకున్న వాళ్ళు ఉండట్లేదు. నిజంగా మనకి కృప అర్థమైతే, ఇందాక మరి సుధా చెప్తున్నాడు కదా, కృప అంటే ఏమనుకుంటున్నారు? నాకు దేవుని కృపను బట్టి వెళ్ళి పొందుకున్నానండి, దేవుని కృపను బట్టి నాకు పెళ్ళయిందండి, దేవుని కృపను బట్టి బిడ్డలు వచ్చారండి. దేవుని కృపను బట్టి ఇవి పొందుకోవడం కాదు. అంటే కృప అనేది వీటికి ఆపాదించకూడదు. యాక్చువల్లీ కృప అనేటువంటిది భౌతికమైన వాటికి ఆపాదించకూడదు. కృప అనేటువంటిది ఏంటంటే, కృపను బట్టి ఏం పొందుకున్నావు? రక్షణ పొందుకున్నావు. కృప అనేటువంటిది కేవలము యాక్చువల్గా చెప్పాలంటే రక్షణకు మాత్రమే అది సంబంధించింది. దేవుని కృప చేత నన్ను రక్షించాడు. మరి కృప కలిగిన వాడు ఎలా ఉంటాడంటే, మెఫీబోషెత్ ఉన్నాడు చూడండి. దావీదు బళ్ళ దగ్గర, నేను చచ్చిన కుక్క వంటి వాడను, నీ భోజనము బళ్ళ దగ్గర కూర్చొని భోజనం చేసే ఆధిక్యతనిచ్చావు, అది చాలు నాకు. అంటే నిజంగా మనం దేవుని కృపను అనుభవించే వారమైతే మన జీవితాంతం మనం దీన మనసు కలిగి మనం జీవిస్తాం. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవిస్తాం, అలాగనే మనుష్యుల ఎడల కూడా కృతజ్ఞత కలిగి జీవిస్తాం. ఈ రోజుల్లో చాలామందికి దేవుని ఎడల కృతజ్ఞత లేదు, మనుష్యుల ఎడల కృతజ్ఞత లేదు. అందుకని ఒక శ్లోకం ఉండేది మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు సంస్కృతంలో, పరగుణ పరమాణున్ పర్వతీకృత్య నిత్యం నిజ హృదయ వికసంత సంతి సంత కియంతహారం. అంటే పరగుణ పరమాణున్ పర్వతీకృత్య నిత్యం అంటే మనకెవరైనా పరమాణువు లాంటి ఉపకారం చేస్తేనట, పరమాణువు అంటే తెలుసు కదా, అతి చిన్నదన్న, కనబడదు, కంటికి కనబడదు. అంత చిన్న పరమాణువు వంటి ఉపకారం చేస్తే దానిని పర్వతములాగా భావించాలి. అలా పరమాణువు వంటి ఉపకారం చేసిన వారిని పర్వతములాగా భావించేటువంటి సత్పురుషులు ఈ లోకములో ఎందరున్నారయా అని అన్నారు. మనకు ఎన్ని మేలు చేసినా ఏం చేసావు నువ్వు నాకన్నా మనక అంటారు లేదు. ఎంత చేసినా కానీ నాకేం చేశాడు దేవుడు, ఎంత ఇచ్చినా నాకేమి ఇచ్చాడు దేవుడు. అందుకని దేవుడు నీకు ఏమి ఇవ్వనక్కర్లేదు, గుర్తుపెట్టు. దేవుడు నీకు రక్షణ ఇచ్చిన తర్వాత మనకు ఆయన ఏమి ఇవ్వనక్కర్లేదు. అందుకని దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించాలి. అలాగనే మనుష్యుల ఎదురులో కూడా కృతజ్ఞత కలిగి, వాళ్ళు చిన్న ఉపకారం, కనీసం గ్లాసులు మంచినీళ్ళు ఇస్తే జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండాలి. అర్థమైందా? నీకు చిన్న పెన్ ఇచ్చారనుకోండి, జీవితాంతం రుణపడి ఉండాలి. నీకు కనీసం ఒక ఏమంటారు, ఒక చాక్లెట్లో చిన్న ముక్క తుంచి ఇదిగోండి తినండి అని ఇస్తే చాలు, జీవితాంతం రుణపడి ఉండాలి. కానీ మనకు ఎంతోమంది ఎన్నో ఉపకారాలు చేస్తారు, కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? వాటన్నిటినీ మర్చిపోయి. అందుకని మానవుడు కృతజ్ఞత లేనివాడు. ఎవరైతే కృతజ్ఞత లేకుండా జీవిస్తారో వారే విగ్రహారాధికులు.
అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చింది. అదేంటంటే కృతజ్ఞత లేని జీవితం. అందుకని దేవుడు నన్ను కరుణించాడు, కృప చూపించాడు అని అనడానికి నిదర్శనం ఏంటి, రుజువేంటి అంటే నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను కృతజ్ఞత కలిగి జీవించాను. అలాంటి కృతజ్ఞత మనకుందా? అది కృపను అర్థం చేసుకో. ఇక సత్యం అంటే అర్థం ఏంటి? సత్యం అంటే ఏమని చెప్తున్నాడు అంటే సత్యం ప్రకారం జీవించడం అంటే అర్థం నేనే సత్యం అన్నాడు యేసుప్రభు. సత్యం అంటే అర్థం ఏంటంటే యేసయ్యలో దాపరికం లేదు. ఏం లేదు, యేసయ్యలో దాపరికం లేదు. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు సత్యమని ఎలా అనగలమంటే చూడండి, ఇది పాము, పాము కరెక్టా? ఎందుకు కాదు? ఎలా చెప్పగలరు? పెన్ను కాబట్టి వెన్నని చెప్పగలరు. జాగ్రత్త వినండి. ఇది పాము అంటే మీరు నన్ను అబ్జర్వ్ చేయట్లేదు. ఇది పాము అన్నాను, నేను పలుకుతున్నానే మాట. ఇది పాము అంటే నేను పలికే వాక్యము, నేను పలికే మాట అక్కడ ఉన్నటువంటి వస్తువుకు సరిగా ఉందా లేదా అనేది చూడాలి. అంటే సరిపోయిందా లేదా చూడాలి. నేను పలికే వాక్యము అక్కడ ఉన్నటువంటి వస్తువుకి ఎలా ఉంది? విరుద్ధత ఉంది. నేను పాము అని పలుకుతున్నాను, కానీ అక్కడ ఉన్నదేంటి? పెన్ను. అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ట్రూత్ అంటే ట్రూత్ ఈజ్ ఎ స్టేట్మెంట్ విచ్ కరస్పాండ్స్ టు రియాలిటీ. సత్యం అనేది ఏంటంటే నేను ఒక పదాన్ని పలికినప్పుడు అది ఇక్కడ ఉండేటువంటి రియల్ నిజత్వానికి, వాస్తవానికి అది సరిపోవాలి. అప్పుడే దాన్ని ఏమంటామంటే ఇది సత్యం అని. అంటే యేసు ప్రభు పలికిన ప్రతి మాట, అర్థమైందా? యేసయ్య పలికిన ప్రతి మాట దేని గురించి? పరలోకముల గురించి పలికిన ప్రతి మాట, నిత్యత్వాన్ని గురించి పలికిన మాట, రక్షణను గురించి పలికిన మాట, పరిశుద్ధతను గురించి పలికిన మాట, తండ్రిని గురించి పలికిన మాట. ఆయన పలికిన ప్రతి మాట అది వాస్తవము. కాబట్టి ఏంటన్నమాట? ఆయన పలికిన ప్రతి మాట వాస్తవం. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు? నేను సత్యమనై ఉన్నానన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా సత్యం అంటే? మాట్లాడలేదు. నేను చెప్పే మాట అక్కడ ఉన్న వస్తువు ఏమవ్వాలి? సరిపోవాలి. నేను చెప్పే మాట ఒకటి, అక్కడ ఉంది ఒకటి అయితే ఏమవుతుందన్నమాట? అది అసత్యం. కానీ యేసుప్రభు అన్నాడు నేనే సత్యం అంటే అర్థం ఏంటి? నేను చెప్పే ప్రతీది కూడా రియల్ అని అర్థం. అంటే నేను చెప్పేది ఒకటి, అక్కడ ఉన్నది ఒకటి కాదు. కనుక సత్యం అంటే ఈ కృపాసత్యంలో కలుసుకున్నామంటే మనం కూడా లోపల ఏమై ఉన్నామో వెలుపల కూడా అదే ఉండాలి. కానీ చాలామంది లోపల ఒకడు బయట ఒకడు. నేను ఒక చోట వింటున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, మనందరం మాస్కులు వేసుకొని వస్తున్నాం. మనందరం చర్చిలకు ఏం చేస్తున్నారంటే మనందరం ఏదో ఒక ముసుగుంది నీలో. మనందరం ముసుగులు ధరించుకొని వస్తున్నాం, మాస్కులు వేసుకొని వస్తున్నాం, మాస్కుల కింద బ్రతుకుతున్నాం. మనం ప్రపంచవ్యాప్తంగా 99.9% మంది క్రైస్తవులు కానీ మనుషులు కానీ అందరూ ఏదో ఒక మాస్క్ వేసుకొని, ఏదో ఒక ముసుగు వేసుకొని వస్తున్నాం. ఆ ముసుగు కింద బ్రతుకుతున్నాం. యేసుప్రభు అన్నాడు ప్రపంచంలో ఉన్న మానవులందరూ ముసుగులు వేసుకున్నారు, కానీ నేనే సత్యం అంటే అర్థం ఏంటంటే నేనొక్కనే ముసుగు లేనివాడను. అర్థమైందా? అందుకని మనం చాలాసార్లు మనుషులతో మాట్లాడుతున్నాడు ముసుగు వేసుకుంటాం. భార్య భర్తలు ఒకరినొకరు ముసుగులు వేసుకుని మాట్లాడతారు. అందుకని ఏంటంటే ఈ ముసుగుల క్రింద జీవిస్తుంటారు కాబట్టి యథార్థత లేదు. ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం, అబద్ధం. ముసుగుతో మాట్లాడుతున్నావా? ముసుగు లేకుండా మాట్లాడుతున్నావా? భర్త అంటాడు నువ్వంటే నాకు చాలా ఇష్టం, ముసుగుతో మాట్లాడుతున్నావా? ముసుగు లేకుండా మాట్లాడుతున్నావా? అయ్యగారండి వందనాలు, ముసుగుతో చెప్తున్నావు వందనాలు, ముసుగు లేకుండా చెప్తున్నావా? భోజనం పెట్టి తినండి ముసుగు వేసుకొని చెప్తున్నావా? ముసుగు లేకుండా చెప్తున్నావా? ముసుగు వేసుకొని చెప్తే తినండి ఏమండి లోపల ఏముంటుంది అనమాట? ముసుగు లోపల ఏముంటుంది? సచ్చినోడు కూర అంతా ఆయన తినేశాడు, మొక్కలన్నీ తినేశాడు, వీడు కడుపు పోయి ఎంత తిన్నాడు. అది ముసుగు వేసుకోవడం అనమాట. ముసుగు లేకుండా అంటే ఏంటనమాట? ముసుగు తీసేసి చెప్పడం అంటే నేను హృదయంలో ఎంత తినాలని అంత పెట్టాలనుకుంటున్నాను, బయట కూడా అంతే పెడుతున్నాను. అందుకని పిల్లలు గమనించండి, యేసు ఒక్కడే ఆయన ముసుగు లేనివాడు. మనందరికీ ఏమున్నాయి చెప్పండి? ఏదో ముసుగుంది. ఏదో ఒక ముసుగు ధరించుకొని చిన్న కొండువైనా కప్పుకొని వస్తాం మనం. అందుకని చాలామంది జీవితాల్లో అనేకమైన కుటుంబాలలో సమాధానం లేకపోవడానికి, భార్య భర్తల మధ్య సంతోషం లేకపోవడానికి, అన్నదమ్ముల మధ్య ఐక్యత లేకపోవడానికి గల కారణం ఏంటంటే మనమందరం ఏదో ఒక ముసుగుల క్రింద బ్రతుకుతున్నాం. అంటే లోపల జీవితం ఒకటి, బయటికి కనిపించే జీవితం మరొకటి. అందుకని మనం పశ్చాత్తాపడాలి, ఏడవాలి,
కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవా, నేను ముసుగు కింద బ్రతుకుతున్నాను ప్రభా. మై లైఫ్ ఇన్సైడ్ ఈజ్ సంథింగ్ అండ్ మై లైఫ్ అవుట్ సైడ్ ఈజ్ అనదర్ థింగ్. నేను నా హృదయంలో ఒక జీవితం జీవిస్తున్నాను, నేను వెలుపల మరొక జీవితం జీవిస్తున్నాను. కానీ కృపా సత్యములు ముద్దు పెట్టుకునేవి. ఒకవైపు నువ్వు కృప చూపుతున్నావు, సత్యం ప్రకారం జీవించమంటున్నావు, కానీ ఈ సత్యాన్ని నేను అనుసరించలేకపోతున్నాను. అందుకని మనందరం కూడా దేని ప్రకారం జీవించాలంటే మనలో ఉండేటువంటి ముసుగులన్నీ తీసివేయబడాలి. అర్థమైందండి? ఏ ముసుగు ఉంది నీకు? నాకు తెలియదు కానీ నీకు తెలుసు. నువ్వు ఏ ముసుగు క్రింద బ్రతుకుతున్నావో నీకు తెలుసు. ఏ రహస్య జీవితం క్రింద బ్రతుకుతున్నావో నీకు తెలుసు. నువ్వు అంతరంగంలో ఏ విధమైనటువంటి లోపల మరి అపవిత్రతను కలిగి లోపల కడుక్కోలేని స్థితి ఉందో నీకు తెలుసు. కాబట్టి ఒకవేళ కనుక నీ ముసుగు తీసివేయకుండా ఉంటే ప్రభువు వచ్చినప్పుడు, అర్థమైందండి, ప్రభువు వచ్చినప్పుడు మనం ఏం చేయబడతాం తెలుసా? ఆయన సన్నిధిలో మనం ఎత్తబడం. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు పౌలు, మనమందరమును ముసుగు లేని ముఖము గల వారమై ఆయనను మనం ఎదుర్కోబోతున్నాం. ముసుగు కలిగిన ముఖముతో ఎవడు కూడా ప్రభువుని ఎదుర్కోలేడు. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. పదహారు వచ్చిన చదువు. 15 వచ్చిన. అది చూసారా? చదవండి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వతంత్రమును ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. చాలు. ఇక్కడేమన్నాడు? వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడు. జాగ్రత్తగా ఇక్కడ చెప్పబడిన ముసుగు ఏంటంటే ధర్మశాస్త్రం, ఆచారాలు. అలాగనే మనం అనుసరించే ఆచారాలను బట్టి మన ప్రవర్తన ఉంటుంది. ప్రభు వైపు ఎవడైతే తిరుగుతాడో అప్పుడు ముసుగు తీసివేయబడింది. మనం అందరం ప్రభు వైపు తిరిగామంటున్నాం, కానీ ముసుగులు ఎందుకు ఉన్నాయి మనకి? హలో, వింటున్నారా మీరు? ప్రభు వైపు తిరిగినప్పుడు ముసుగు ఏమైంది? తీసివేయబడింది. మరి క్రీస్తు వైపు తిరిగామంటున్నాం, కానీ ఇంకా ముసుగుల క్రిందే మనం బ్రతుకుతున్నాం. అంటే అర్థం ఏంటంటే నువ్వింకా వేషధారణతో వెలుపల ఒక జీవితం, లోపల ఒక జీవితం, తల్లిదండ్రుల దగ్గర ఒక జీవితం, బయట ఒక జీవితం, నీ భర్త దగ్గర ఒక జీవితం, నీ భార్య దగ్గర ఒక జీవితం, బయట వేరొక జీవితం, పిల్లల దగ్గర ఒక జీవితం, బయట ఒక జీవితం, ఇలా కనుక నువ్వు వేరు జీవితాన్ని జీవిస్తున్నట్లయితే నీవు ప్రభువు వైపునకు ఇంకా తిరగలేదన్న. ప్రభువు వైపుకు ఎవడు తిరుగునో వాని మీద నుండి ముసుగు తీసివేయబడింది. ముసుగు తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిదినం ఏం చేయాలంటే, ప్రభువా మీరు నమ్మండి నమ్మకండి, ఎవ్రీడే మై ప్రేయర్ అండ్ మై లాంగింగ్, లార్డ్ ఐ వాంట్ టు బి ఓపెన్, ఐ వాంట్ టు బి ఓపెన్. నేను నా భార్యను ఒంటరిగా ఉన్నప్పుడు, మీరెవ్వరు లేనప్పుడు నేను ఏ విధంగా ప్రేమిస్తున్నానో, నేను రహస్యంగా ఎప్పుడు నా భార్య గురించి ఎట్లా నేను ప్రేమిస్తున్నానో, మీరు అందరు ఉన్నప్పుడు కూడా నా యాక్షన్ అదే, రియాక్షన్ ఏముండదు. కానీ మనం ఏంటంటే భర్త అందరు ఉన్నప్పుడేమో ఏమండి అంటారు, వాళ్ళందరూ టెలిఫోన్ సచ్చినోడు సూపర్ నీ ముఖం వండరా అని అంటారు. అర్థం? అందరూ ఉన్నప్పుడేమో ఏ అమ్మ బాగున్నావా, నా బంగారం, ఇది తినవంటారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత పనికి మాలిన దానివే, నీకు అసలు మంచినీళ్ళే దండగా, నీకు మళ్ళీ మాజా కావాలి. ఏంటన్నమాట ఇవి? ముసుగులు అనమాట. అప్పటికప్పుడు ముసుగేసుకుంటాం, ఇది ఆటోమేటిక్ ముసుగు. అంటే బటన్ నొక్కగానే సర్రమని పడిపోతుంది. వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, మళ్ళీ బటన్ నొక్కగానే సర్రమని వెళ్ళిపోద్ది అనమాట. ఏం ఆటోమేటిక్, అంతా ఆటోమేటిక్ యుగం వచ్చింది కదా. మళ్ళీ దీనికి అంతా కూడా ఇది టచ్ స్క్రీన్ అనమాట. ఇది యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ యాప్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం. ఈ యాప్ ఏంటంటే అలా టచ్ అవ్వగానే సర్రమని వెళ్ళిపోతాను. టచ్ అవ్వగానే సర్రమని వచ్చాను. ఎవడు ప్రభువు వైపు తిరుగునో వాడు ముసుగులేని ముఖము గలవాడు. బా, ప్రభు వైపు తిరిగాను అంటున్నారు అందరం అంటున్నామా? మనం ప్రభు వైపు తిరిగాం, ప్రభుని నమ్ముకున్నాం, యేసు నమ్ముకున్నాం. మరి ముసుగెందుకు నీకు? ముసుగెందుకు నీకు అంటే ఎందుకు ఈ పాపము దాచుకోవడం? లోపల ఒక జీవితం, బయటకు ఒక జీవితం. నేనే సత్యమును, నన్ను వెంబడించండి, నా ద్వారా తప్ప అన్నాడు. జాగ్రత్త వినండి. నా ద్వారా తప్ప అంటే అర్థం ఏంటి? నేను ముసుగులేని
జీవితాన్ని ఎలా జీవించానో మీరు కూడా తండ్రి దగ్గరికి రావాలంటే ఈ మార్గము గుండా, సత్య మార్గం అంటే ముసుగులేని మార్గము గుండా, ముసుగులేని జీవితాన్ని జీవించినప్పుడే నా తండ్రి దగ్గరికి వస్తారు. ముసుగులతో ఉంటే మీరు, లొసుగులతో ఉంటే మీరు తండ్రిని ఎంత మాత్రము చేయరు. నేనే మార్గమును, నేనే సత్యమును. ఈ సత్య మార్గం ఏంటంటే ముసుగులేని జీవితం. ప్రేమన దేవుని బిడ్డ, ఎవడు ప్రభు వైపు తిరుగునో వాడు ముసుగులేని ముఖమును కలిగినటువంటి వాడు. చదవండి ఇంకేమంటున్నాడు. అప్పుడు ముసుగు తీసివేయబడును, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును అది ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏమవుతుంది? ఎప్పుడైతే ముసుగు తీసివేయబడుతుందో మనలో ప్రభు యొక్క ఆత్మ ఉన్నట్టు. అర్థమైందండి? మనం ప్రభు వైపు తిరిగినప్పుడు ముసుగు తీసివేయబడుతుంది. ఎప్పుడైతే ముసుగు తీసివేయబడిందో ప్రభు యొక్క ఆత్మను మనం కలిగిన వారము. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. అంటే అర్థం ఏంటి తెలుసా? మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయాలి. జాగ్రత్త వినాలి. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద ముసుగు వేసుకున్నాను అనుకోండి, ఇలా చాలా పెద్ద ముసుగు, అవునా? ఇలా చాలా పెద్ద ముసుగు వేసుకున్నాను అనుకోండి, లైట్ వచ్చింది, అద్దం ఉంది, అద్దం మీద కనుక నేను ముసుగేసాను, అద్దం మీద ముసుగేసాను, కాంతి వచ్చి అద్దం మీద పడితే రిఫ్లెక్ట్ అవుద్దా? పరావర్తన చెందుతుందా? అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, సూర్యుని వైపు ఈ అద్దం పెట్టేసి ఆ కాంతి కిరణాలు అద్దం మీద పడగానే ఏమవుతాయి? ఇలా పెట్టి చిన్నప్పుడు అందరూ నాట్లాడించేవాళ్ళు. ఇలా పడగానే ఇలా ముఖానికి వేసి కొట్టేవాళ్ళు కదా, ఇలా ముఖానికి వేసి కొట్టేవాళ్ళు. లైట్ ఏమవుతుంది అనమాట? పరావర్తనం, రిఫ్లెక్ట్ జరుగుతుంది అనమాట. అట్లే అంటే బైబిల్ ఏమంటుంది? మనము ముసుగులేని ముఖము గలవారం అయినప్పుడే, ముసుగుంటే కాంతి వచ్చి మీద పడి ఏమవుతుంది చెప్పండి? పరావర్తనం చెందుతుందా? పరావర్తనం చెందదు. ఎవరికైనా కనబడుతుందా లైటు? కనబడదు. అంటే బైబిల్ ఏమంటుంది? నీవు ముసుగు గనక కలిగి జీవించినంత కాలము నన్ను ఇతరులకు పరిచయం చేయలేవు. అర్థమైందా? నన్ను నీవు పరిచయం చేయాలి. ప్రభు యొక్క మహిమను ఇతరులకు ప్రకాశింప చేయాలంటే, అద్దం వల్లే ప్రతిఫలింప చేయాలంటే ముసుగుంటే ఎట్లా అవుతుందయ్యా? ముసుగులేసేసుకుంటే దేవుని యొక్క మహిమ ఇతరులకు ఎలా ప్రతిఫలింప చేయబడుతుంది? ఇతరులు ఏ విధంగా చూడగలరు? అందుకని ప్రియులారా, చాలామందికి మనము దేవుని మహిమను ప్రతిఫలింప చేయలేకపోతున్నాం. ఆశ అయితే ఉంది, ఆశ బారడే. ఓ ఆ వాళ్ళు నమ్ముకోవాలి, వీళ్ళకి వాక్యం చెప్పాలి, వీళ్ళకి వాక్యం చెప్పాలి. ముందు ముసుగు తీసేయి. ఫస్ట్ నువ్వు చేయాల్సింది అంటే ముందు నీ మీద ఉన్నటువంటి ముసుగును తీసేసుకో. నువ్వు ఎవరికి చెప్పనక్కర్లేదు. ఆటోమేటిక్గా నీ మీద ప్రభువు మహిమ పడ్డప్పుడు అది ఇతరుల మీద రిఫ్లెక్ట్ అవుతుంది, ఇతరుల మీద ప్రతిఫలింప చేయబడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ముసుగుల మీద ముసుగులేసి గొంగలేసేస్తాం. మళ్ళీ ఇంకేడబడిపోద్దని చెప్పేసి ఈ పెద్ద పెద్ద ముసుగులు రగ్గులు కప్పేసుకొని, ఏమండి వాళ్ళకు వాక్యం చెప్పాలి పాస్టర్ గారు, వీళ్ళకి వాక్యం చెప్పాలండి, మనం సువార్త ప్రకటించాలండి, బైబిల్ కాలేజీకి వెళ్ళాలండి, పాస్టర్ అయిపోవాలండి, దేవుని సేవ చేయాలండి. బ్రదర్, నోరు మూసుకొని కూర్చో బ్రదర్. ముసుగు తీసేయ్యా, నువ్వేం చేయనక్కర్లేదయ్యా, నువ్వు మాట్లాడనక్కర్లేదయ్యా. సూర్యకిరణాలు అద్దం మీద పడ్డప్పుడు మాట్లాడితేనే ఓ అద్దాన్ని సూర్యుని వైపు పెట్టేసి ఓ సూర్యకిరణమా ఒకసారి వచ్చి దీని మీద పడవా అని అడుగుతారా? నువ్వు పలికినా పలకపోయినా, పిలిచినా పిలకపోయినా ఆటోమేటిక్గా సూర్యుని వైపు అద్దం పెట్టావా, ఆటోమేటిక్గా కాంతి కిరణాలు అద్దం మీద పడి రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఆటోమేటిక్గా జరిగిపోతాయి. విదిన్ నో సెకండ్స్, క్షణాల్లో టకటక పడడం, పరావర్తనం చెందడం, పతనం అవ్వడము, పరావర్తనం చెందడం, పతనము పరావర్తనం ఇమ్మీడియట్లీ జరిగిపోవాలి. ఈ రోజున చాలామంది అన్య జనులకు దేవుని మహిమను మనం ఎందుకు చూపించలేకపోతున్నామంటే మనందరం ముసుగులు వేసుకొని తిరుగుతున్నాం. ఇది నన్ను ఎంతో ప్రేరణ చాలా కాలం నుంచి బాధించింది. అందుకని నేను అనుకున్నాను, ప్రభా, ఐ వాంట్ టు బీ ఓపెన్ బిఫోర్ మై చిల్డ్రన్, బిఫోర్ మై వైఫ్ అండ్ బిఫోర్ మై చర్చ్, బిఫోర్ మై సుధా ఆల్సో. సుధా అంటే వాళ్ళ అమ్మాయి అనుకున్నారు మీరు, సుధాకర్. అదేనా? ఎవరి ముందైనా కానీ, మీ ముందైనా, ఎవరి ముందైనా కానీ, నేను ఆఫీస్ దగ్గర అయినా కానీ, కొట్టోడి దగ్గర అయినా, పాలోడి దగ్గర అయినా కానీ, పాలోడి దగ్గర కూడా బా ఎంత మంచి పాలు పోస్తున్నావు, చాలా మంచి వెళ్ళిన తర్వాత దాన్ని తిట్టుకుంటారు, సచ్చినాడు అన్ని నీళ్ళు వెలుగుతున్నాడు. ఆటో వాడిని తిట్టుకుంటారు, బస్సుని తిట్టుకుంటారు, చెల్లిని తిట్టుకుంటారు, అత్తని తిట్టుకుంటారు, మామని తిట్టుకుంటారు. ముందే ఏమన్నారు, నంగనాశలాగా ఊరికిన బాగా అమ్మో ఎంత గౌరవం ఉన్నాడు, అత్తగారు అంటాడు. అత్తగారు పోయిన తర్వాత ఆ పనికి మాలింది అని అంటారు. కోడలు పోగానే వెనకాల తిట్టుకుంటారు. ఎంత విచారం కదా.
ముసుగులు ఉన్నాయి మనలో. మనం పరిశుద్ధులం అనుకుంటున్నాం, ప్రభు దగ్గరికి ఎత్తబడతాం అనుకుంటున్నావా? మనము ముసుగు లేని ముఖము గలవారమైతేనే. అర్థమైందా? ముసుగు తీసేసుకోవాలి. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, ఏంటి ముసుకోనంటే మనమందరమును ముసుగులేని ముఖముతో ఏం చేయాలట? ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు. అద్దము వలె ప్రతిఫలింపచేస్తూ ఇంకేం చేయాలి? మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. చూసారా? ఆ పోలికగానే మార్చబడు అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ రెండు విషయాలు మనం చూడాలి. అంటే ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుడు చేసే గొప్ప పని ఏంటంటే, పరిశుద్ధాత్ముడు చేసే గొప్ప పని ఏంటంటే, ఆయన మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ముసుగు ఉంటే నీ పోలిక మార్చబడదు, క్రీస్తు పోలికరా. ముసుగు లేనప్పుడు ఏమవుతామంటే మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ. అంటే మనం ఎందులో ఎదగాలి? గ్లోరీ, ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. అంటే ఒక మహిమ నుండి మరొక మహిమకు, సంవత్సరం వెంబడి సంవత్సరము మనలో మహిమ పెరగాలి. కానీ చాలామందులు ఏంటంటే పోయిన సంవత్సరం ఏ మహిమో ఈ సంవత్సరం అదే. పోయిన సంవత్సరం ఎంత బూతులు ఆడతాడో వాడు ఈ సంవత్సరం ఇంకా 4 ఎక్కువ బూతులు ఆడతాడు. మొన్న యవనస్తుల కూడికలో ఒంగోలు దగ్గర ఉప్పుగుండ్రులో ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు వాక్యం చెప్తే ఆయన సాక్ష్యం చెప్పాడు. బూతుల పోటీలు పెడితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేదట. బూతుల పోటీలు కనుక పెడితేనట ఆయన ఇక్కడ బూతుల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేదట. అంత బూతులు ఆడేవాడు. నేను అనుకున్నాడు వీడు నాకు పోటీకి వచ్చాడు, అసలు నాకే ఫస్ట్ నాకు గోల్డ్ మెడల్ రావాలని నేను అనుకున్నాను. నిజం, నాకు బూతుల పోటీలు పెడితే నాకు గోల్డ్ మెడల్ వచ్చేది. అంత భయంకరంగా తిట్టేవాడు. ఏంటండి పొద్దున్న స్టార్ట్ చేసి సాయంత్రం దాకా తిడుతూనే ఉండేవాడు. ఎందుకు చెప్తున్నానంటే మనము అద్దము వలె మహిమ ప్రకాశించబడాలంటే బూతులు మానాలి. అలాగనే నోటిని పవిత్రపరచుకోవాలి. యథార్థత ఒకేసారి 100% యథార్థత రాదు. కొంచెం కొంచెంగా భర్త దగ్గర ఓపెన్గా చెప్పడం, భార్య దగ్గర ఓపెన్గా మాట్లాడడం. అంటే అనుకొని అడ్వాంటేజ్గా తీసుకొని కానీ రియల్ లవ్, క్రీస్తు ప్రేమని కనపరచాలి ప్రజల దగ్గర. అందుకని మీరందరూ కూడా మహిమ నుండి అధిక మహిమ అంటే మీలో ఏం కనబడాలి? మీలో క్రీస్తు సారూప్యత, క్రీస్తు యొక్క గ్లోరీ మీలో కనబడాలి. అంతకంతకు మీరు పెరగాలి. అదేందా? కొంతమంది ఏమంటుంటారంటే మీరేంటి ఈ మధ్య చాలా తెల్లబడిపోదు అంటే తెల్లబడమే చూస్తున్నారు కదప్ప. రాసేటి రంగులు గోల్డెన్ ఉన్నాయి, ఆ రంగులను రాసుకొని తెల్లబడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ క్రీస్తు మహిమ ప్రతిఫలింప చేయబడాలి. ఆ మహిమ యొక్క బ్రైట్నెస్ నాలోనికి రావాలి. ఆ మహిమ ప్రజ్వలింప చేయబడాలి. ఆయన పోలికగా మార్చబడాలి. ఆ మహిమ మాత్రం ఎవరిలో కనబడడం. ఎంతసేపు చూసినా కానీ సిస్టరు మీరు బాగా తెల్లగా వస్తున్నారు, ఏం క్రీమ్ రాస్తున్నారు, ఇదే గొడవ చాలా. బ్రదరు మీరు ఏం రాస్తున్నారండి, మీ పింపుల్స్ అన్నీ పోయినాయి, మరి ఏమొచ్చాయి, డింపుల్స్ వచ్చేసాయి, మరి ఏం రాసుకుంటున్నారు? ఏం లేదు, రోజు మీరు యాసిడ్ వేసి రుద్దండి సరిగ్గా. పీడబా నా దగ్గరికి రండి, యాసిడ్ ఇస్తాను. యాసిడ్ వేసి రుద్దిన తర్వాత దాని మీద నెక్స్ట్ కోటింగ్ ఏంటంటే ఫినాయిల్ కోట్ చేయండి. కొంతమందికి ఇదే గొడవ. ఎంతసేపు చూసినా కానీ ముఖం దగదగలాడిపోవాలి. అసలే జీడి గింజ లాంటి ముఖం నీది. నువ్వు పెద్ద అందగత్తం అనుకుంటున్నావు, అందగాడు అనుకుంటున్నావా? తెల్లగా ఉండగానే అందగత్తం అనుకుంటున్నారా? అనుకోబాకండి. నువ్వు దేవుని దృష్టిలో నల్లోడివి, నల్లదానివి. నీ బ్రతుకు నలుపు, బయటికి తెలుపుకుంటే ఉండొచ్చు, కానీ దేవుడు పైరూపాన్ని చూసేవాడు కాదు. పైరూపాన్ని చూసి మురిసిపోవద్దు, ఎగిరికి ఎద్దులేకు జాగ్రత్త. హృదయాంతరంగాలను చూస్తున్నాడు. నీ హృదయాంతరంగం ఎలా ఉంది తెలుసా? చీకటిమయం. నీ బ్రతుకంతా అంధకారమయం. బయట రకరకాలైనటువంటి కాస్మెటిక్స్ పూసుకొని ఎంతో రంగు రావాలని, ముఖవర్చస్సు కొరకు, అందం కొరకు, ఈ భౌతికమైనటువంటి అందాన్ని సంపాదించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. విశ్వ ప్రయత్నాలు చేస్తారు కొంత, రకరకాల ప్రయత్నాలు. రాత్రి ఏదో రాసి ఏదో పూసి చివరికన్నా ముఖం కడుక్కుంటే కర్రీగా జీడి గింజలాగా మారి. పోనీ నువ్వు తెల్లబడ్డావు అనుకో, తెల్లబడితే దేవుడికి ఏమైనా అందమా? నిన్ను చూసి నా కుమార్తె ఇంతకు ముందు నల్లగుండేది, ఇప్పుడు ఎంత తెల్లబడింది. అమ్మ పరలోకం నుండి కొంచెం నా పక్కన కూర్చో. లివిక్స్టన్ నల్లగా ఉన్నాడు, వాడు పక్కన కూర్చుంటే నా రంగు పోద్ది, నా మైం పోద్ది. అందుకని వచ్చేసి నువ్వు కొంచెం పక్కన కూర్చో. ఎందుకంటే నువ్వు చాలా మంచి కాస్మెటిక్స్ రాసుకున్నట్టున్నావు. ఏ కాస్మెటిక్స్ రాసే ఇందుకే అని అడుగుతాడు దేవుడు. అర్థమవుతుందా? ఇయాళ్ళ ఇంట్లా రేపు మంట్ల, ఇయాళ్ళ ఇంట్లా రేపు మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. నీవు
చేతులకు గ్యారంటీ ఉంది, గుండు సూదికి గ్యారంటీ ఉంది. తొడిగ చేతులకు గ్యారంటీ ఉంది, గుండు సూదికి గ్యారంటీ ఉంది. జేబుల పెన్నుకు గ్యారంటీ ఉంది, నీ గుండెకు గ్యారంటీ లేదు. జేబుల పెన్నుకు గ్యారంటీ ఉంది, నీ గుండెకు గ్యారంటీ లేదు. ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. ఇదంతా కూడా వ్యర్థం. నువ్వు ఎంత అందాన్ని శృంగారించుకున్నా కానీ, అంటే స్నానం చేద్దాను కాదు అలా చెప్పి స్నానాలు చేయకుండా ఉండేది. మేము ఏం చెప్పినది పాటిస్తారు చాలామంది. అయ్యగారు అందంగా ఉండొద్దన్నారు కాబట్టి మసి పూసేసుకొని స్నానం చేయకుండా సొల్లు గారుచుకుంటూ బట్టలు సరిగా వేసుకుంటాం, మంచి బట్టలు చించేసుకొని అట్లాంటి పిచ్చి పని చెప్పాలి. బాగా స్నానం చేయండి, అవసరమైతే ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోండి, పౌడర్ రాసుకోండి, కానీ ఇందులో నీ యొక్క మహిమ లేదు. ఎందులో ఉంది మహిమ? ముసుగు తీసేస్తే క్రీస్తు కిరణాలు వచ్చి నీ మీద పడతాయే, అందులో మహిమ ఉంది. నీవు నీ భార్యను ప్రేమిస్తావే, నీ భర్తకు లోబడతావే, అందులో మహిమ ఉంది. ఏంటి నీ మహిమ? అసలు మహిమ అంటే అర్థం ఏంటి తెలుసా? చాలామంది తెలియదు. మహిమ అంటే ఏమనుకుంటున్నారంటే తెల్లగా దగ్గర మెరిసిపోవడం అనుకుంటున్నారు. కాదు కాదు అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్త వినండి. ఒక భర్త తన భార్యను ప్రేమించే విధంగా ప్రేమిస్తే అదే ఆయన మహిమ. అర్థమైందా? సచ్చినోడా, సుపనాథోడా, అట్లాంటోడా, ఇట్లాంటోడా కానీ డార్లింగ్ నువ్వంటే నాకు ఇష్టం, దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ దట్ మ్యాన్. అది ఆయన యొక్క మహిమ. ఇంకే విధంగా చెప్పాలంటే, పక్షి ఆకాశంలో ఎగురుతుంటే, ఎగరాల్సిన విధంగా ఎగురుతుంటే అది దాని మహిమ. చేప సముద్రంలో ఈదుతుంటే అది దాని మహిమ. ఎంత బాగా ఈదగలిగితే అంత దాని మహిమ. అది ఎంత బాగా జంప్ చేయగలిగితే అది దాని మహిమ. అలాగనే భర్త తన భార్యను ప్రేమించగలగడంలో మహిమను చూపించాలి, భార్య తన భర్తకు లోబడ్డంలో మహిమను చూపించాలి, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించడంలో మహిమ చూపించాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడ్డంలో మహిమను చూపించాలి. దట్ ఈస్ ద గ్లోరీ. ఈ మహిమ మనకుందా? అర్థమైందా? అందుకని ముసుకుంటే మనము అన్యజనులకు ఇతరులకు మన మహిమను, దేవుని యొక్క మహిమను మనము ప్రతిఫలింప చేయలేము. అంటే ఈ మహిమ ఎలా వెళ్ళాలన్నమాట? భర్త ఉన్నాడు అనుకోండి, భార్యకి ఈ మహిమ వెళ్ళాలి. అయ్యి బాబాయ్, నా భర్తను నేను ఎంత తిట్టినా సుపర్ణతోడో సచినోడు అన్నా కానీ డార్లింగ్ అనే పిలుస్తున్నాడు, ఏం మహిమ ఇది అనగలగాలి. అలాగనే భార్యను కూడా, భార్య ఎంత రాసినంపాన పెట్టినా భర్త నేను ఎంత నా భార్య అంటే భార్య ఎంత రాసిరంపాన పెట్టిన భర్త బాగా ప్రేమిస్తున్నాడు అనుకోండి, అలాగే భార్య భర్తను ప్రేమిస్తుంది అనుకోండి, ఒకరి మహిమ ఒకరికి ప్రజ్వలింప చేయబడుతుండాలి. ఎంత గొప్ప మహిమ! ఈ మహిమ కావాలండి. దిస్ ఈజ్ ద గ్లోరీ అంటాడు. అందుకని మనము అంతకంతకు మహిమ నుండి అధిక మహిమకు మార్చబడుతున్నాం. చాలా జరుగుతున్నారు. మీరు ఎంత ఎక్కువగా ఈ లోకములో మహిమలోనికి మార్చబడుతుంటారు, అదే మహిమతో నిత్యత్వములో పరలోక రాజ్యములో యుగ యుగాలు ఉండిపోతారు. దట్స్ ఆల్, ఫైనల్కి అంతే. ఉదాహరణకి 50% మహిమతో ఈ లోకంలో జీవించారనుకోండి, చనిపోయారు, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎంత ఉంటుందో తెలుసా? మీ మహిమ 50%, ఇక అంతకంటే పెరగదు. తర్వాత మార్చుకోవడానికి లేదు. నువ్వు 10% మహిమతో ఈ లోకంలో బ్రతికావనుకో, పరలోకానికి వెళ్ళిన తర్వాత 10% మహిమే. నువ్వు 90% మహిమలో ఎదిగావనికి ఈ లోకంలో, పరలోకానికి వెళ్ళిన తర్వాత 90% మహిమలో ఉంటావు. నీ మహిమ వేరు. అందుకని ఎందుకు ఈ మహిమ రావడం లేదంటే, చాలామంది ఏం చేసాం చెప్పండి, ముసుగులు వేసుకున్నాం అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ముసుగు ఏంటో నాకు తెలియదు. టీవీ అని ముసుగేసుకున్నావేమో, ఏమండి అబద్ధాలను ముసుగేసుకున్నావేమో, ఏమండి చెడ్డ ఆలోచనలను ముసుగేసుకున్నావేమో, రహస్య జీవితం అనేటువంటి ముసుగేసుకున్నావేమో, ఎవరికి నా జీవితం తెలియకూడదు, రహస్యంగా ఉండాలి అని ఆ ముసుగేసుకున్నావేమో, లేదా నేను చేసేటువంటి అక్రమాలు ఎవరికి తెలియకూడదు, దొంగతనం ఎవరికి తెలియకూడదు, అబద్ధాలు ఎవరికి తెలియకూడదు, నా జీవితం వేరుకుండాలని ముసుగే వేసుకున్నావేమో. జాగ్రత్త, నీ ముసుగు నువ్వే తీసేసుకోవాలి. ఎవరిది? అర్థమైందా? ఎవరు తీయాలో చెప్పండి? మన ముసుగుని మనమే తీసివేసుకోవాలి. అందుకని ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అందుకని ఇలాంటి ముసుగు నుండి మనం విమోచించబడి విడిపించబడి ఏమంటే ఏం చేయబడాలి? మనం ఆ రీతిగానే ప్రభు యొక్క పోలికలోనికి మార్చబడాలి. కాబట్టి దేవుని గురేంటనమాట? మన పట్ల దేవుని గురేంటి? చర్చికి రావడమా? కానుకలు ఇవ్వడమా? చెప్పండి. భోజనం చేసి లోకంలో సుఖంగా బ్రతకడమా? ఉద్యోగం సంపాదించుకోవడమా? కాదు. మనమందరము క్రీస్తు యొక్క పోలికలోనికి మనము అంతకంతకు మార్చబడుతున్నాము. ఒకరినొకరు చూసినప్పుడు క్రీస్తు కనబడాలి. నా భర్తలో క్రీస్తు కనబడుతున్నాడు, నా భార్యలో క్రీస్తు కనబడుతున్నాడు.
నా చెల్లిలో క్రీస్తు కనబడుతున్నాడు, మా తమ్ముళ్ళలో క్రీస్తు కనబడుతున్నాడు, మా అత్తగారిలో క్రీస్తున్నాడు, మా కోడల్లో క్రీస్తున్నాడని క్రీస్తు మహిమను ప్రజ్వలింపచేయచ్చు మనం ఆయన పోలికగా మార్చబడాలి. మరి ఆయన పోలికగా మార్చబడ్డానికి ఏం చేయాలి మనందరం చెప్పండి? చెప్పాలి. ఏం చేయాలి మనందరము? మన ముసుగులను ఏం చేయాలి? తీసివేయాలి. కానీ కొంతమంది ఏంటంటే ముసుగులను తీస్తారు, మళ్ళీ జేబులో పెట్టుకుని వెళ్తారు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా కప్పుకోవచ్చారు. ఒకడు ఏం చేశాడంటే కారులో వెళ్తున్నారట, ఒక ఆఫీసర్ గారితో ఒక పనోడు వెళ్తున్నాడు. వినమ్మా, ఇది చెప్పి ముగిస్తాను. ఒక పనోడు ఆ కారులో వెళ్తున్నాడట. ఆ కారులో వెళ్తుంటే చాలా కంపు వాసన వస్తుందట. ఏంట్రా ఇంత కంపు వాసన వస్తుందని చూస్తే చివరికి వాడి సాక్సులు చాలా కంపు వాసన వస్తున్నాయి. ఏమయ్యా నీ సాక్సులు చాలా కంపు వాసన వస్తున్నాయి, తీసేయి అన్నాడట. ఓకే సార్ అన్నాడు. అయిన తర్వాత మళ్ళీ ఎక్కాడు. మళ్ళీ కారు వెళ్తుందన్నమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక అరగంట పోయి 10 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ కంపు వాసన వస్తుందా? ఏమయ్యా ఇంకా కంపు వాసన వస్తుంది, సాక్సులు తీసేవలేదంటే, ఊరుకోండి సార్, నేను సాక్సులు మీరు ఎప్పుడైతే తీయమన్నారో అప్పుడే తీసాను సార్ అని జేబులో తీసి చూపిస్తున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడు వాడు సాక్సులు? కాళ్ళకు తీసినటువంటి సాక్సులు ఎక్కడ పెట్టుకున్నాడు? జేబులో పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడు చెప్పండి? జేబులో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ముసుగు తీశాను సార్, ఎక్కడ వేసుకున్నాను? భుజం మీద వేసుకున్నాను సార్. అర్థమైంది? అందుకని ప్రేడ మీ ముసుగును ఏం చేయాలి? తీసి బయట పారవేయి. ఖర్చు నాది. అర్థమైందా? కొట్టేద్దామని చెప్తున్నాను. అర్థమైందా? ఖర్చులో కూడా చాలా పవర్ ఉంటుంది, మీకు తెలియదు. అర్థమైందా? నిజమే. అందుకని ఈ ముసుగును ఏం చేయాలి? తీసి అవతల పారేశారు. ఖర్చు. గుడ్డివాడు ఏం చేశాడు చెప్పండి? యేసయ్య గుడ్డివాడు ఒక బట్ట వేసుకొని అడుక్కుంటున్నాడు. యేసు ప్రభువుని చూసి గుడ్డివాడు అరిశాడు, ప్రభువా దావీదు కుమారుడా కరుణించు మనగానే. ఏమన్నాడు? నీకేం చేయాలన్నాడు. కళ్ళు కావాలన్నాడు. కళ్ళు వచ్చాయి, ముట్టి బాగు చేశాడు. వెంటవాడు ఏం చేశాడు? గుడ్డివాడు తన బట్టను పారవేసి యేసును వెంబడించాడు. బట్టను పారవేశాడు. ఈరోజున చాలామంది వాడు ఏం చేస్తుంటాడంటే, బట్టలు ఎందుకు పారేశాడు తెలుసా? ఇంతవరకు ఈ గుడ్డ పరుచుకొని అడుక్కునేవాడు. ఏసైని వెంబడించిన తర్వాత ఏసై వెంట వెళ్ళాలనుకున్నాడు. ప్రభువా ఇక నాకు ఈ గుడ్డతో పని లేదు, అడుక్కునే పరిస్థితి నాకు లేదు, కష్టపడి నేను పని చేసి డబ్బు సంపాదించుకుంటాను, కాబట్టి ఇంతవరకు గుడ్డ మీద ఆధారపడ్డాను, ఈ గుడ్డను నేను తీసి అవతల పడేస్తున్నాను. ఎందుకనంటే నేను నిన్ను వెంబడిస్తున్నాను, నీవు నన్ను పోషించగలవు. అది విశ్వాసం. సమరయ స్త్రీ తన కుండను పట్టుకొని బావి దగ్గరికి వెళ్ళి ఏం చేసింది? తన కుండని విడిచిపెట్టిందా లేదా కుండ పట్టుకొని వెళ్ళిపోయిందా? తన కుండను విడిచిపెట్టింది. సమరయ స్త్రీ తన కుండను విడిచిపెట్టింది. గుడ్డివాడు తన బట్టను విడిచిపెట్టాడు. పేతురు, యాకోబు, యోహానులు తమ వలలను విడిచిపెట్టిరి. మనం ఏం చేస్తున్నాం? విడిచిపెడుతున్నామా? కుండను విడిచిపెట్టామా? కుండను పగలగొట్టామా? మనం ఏమి విడిచిపెట్టాం కదా, అన్నీ మనకు కావాలన్నమాట. విడిచిపెట్టామంటే విడిచిపెట్టాం, కానీ తీసుకెళ్ళి మూలలో పెడతాం, ఏదో ఒక రోజున పనికి వస్తుంది అని. అందుకని మనం ఏం చేయాలంటే ముసుగు తీసి అవతల పడేయండి. అందరికీ కనబడితే కనబడనివ్వండి. మనల్ని చూసి అందరూ వీడు చెడ్డవాడు అనుకోనివ్వండి. అది మీకు మేలే. వీడికి చాలా కోపం అనుకోనివ్వండి. వీడు దుర్మార్గుడు అనుకోనివ్వండి. నువ్వు ఓపెన్గా ఉండవు నేర్చుకో. యథార్థవంతుడిగా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. బైబిల్ గ్రంథం అంటుంది, వేశ్యకైనా పరలోకం ఉంది, కానీ వేషధారికి మాత్రం పరలోకం లేదు. గుర్తుపెట్టు. ఎందుకో తెలుసా? వేష చెప్పుకుంటుంది, బోర్డు పెట్టుకుంటుంది, నేను వేషనే చెప్పుకుంటాను. యథార్థత ఉంది వేష. కానీ వేషధారికి ఏంటి? వాడు ముసుగు వేసుకొని వస్తాడు, లోపల ఒక జీవితం, బయటకు ఒక జీవితం. ఈ వేషధారిగా వచ్చేసి వాడు లేని జీవితాన్ని ఉన్నట్టు చూపించుకుంటాడు. లోపల జబ్బుగల్లోడు, లోపల పాపం కలిగిన వాడు బయటకు వచ్చి మాత్రం నేను చాలా మంచోడు అన్నట్టుగా కనపరచు. అందుకని పిల్లలు గమనించండి, వేషవైనా నీకు దేవుడు పరలోకం ఇస్తాడేమో, కానీ నువ్వు వేషధారిగా ఉంటే మాత్రం దేవుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపనివాడు. అందుకని మనం వేషధారులుగా జీవించకుండా వేషధారుల జీవితం నుంచి మనం బయటకు వచ్చి భర్త దగ్గర, భార్య దగ్గర, బిడ్డల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, పాస్టర్ గారి దగ్గర, ఏమంటే సంఘ పెద్దల దగ్గర మనం ఓపెన్గా ఉండడం నేర్చుకోవాలి. ఓపెన్గా ఉండమంటే అయ్యగారండి నాకు బ్యాంక్ అకౌంట్లో 2,50,000 ఉన్నాయండి అని చెప్పమని కాదు. నేను పలానా కూర వండుకున్నానంటే తినొచ్చా లేదా, అలాంటి ఓపెన్నెస్ కాదు. అంటే నీ పాప జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో. మనుషుల దగ్గర ఒప్పుకోవాల్సింది మనుషుల దగ్గర ఒప్పుకో. ప్రభు దగ్గర సరి చేసుకోవాల్సింది ప్రజల దగ్గర సరి చేసుకో. దేవుడు నేను దీవిస్తాడు. తలలో వచ్చండి, ప్రార్థన చేసుకోండి. మనమందరం కూడా ఒక నిమిషం ప్రభు సన్నిధిలో ప్రార్థన.